తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమల వెళ్లిన లక్షలాది మంది భక్తులు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం చేద్దామని కేరళ ప్రభుత్వం అనుమతించడం లేదన్నారు. తాగునీరు, పార్కింగ్ సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో సీఎం రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. కేరళ సీఎంతో మాట్లాడి భోజన వసతి, తాగునీటి సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ తరహాలో కేరళలో కూడా 5 నుంచి 15 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ భవన్ ఏర్పాటు చేయాలని రాజాసింగ్ కోరారు. తెలంగాణ భవన్ నిర్మిస్తే అక్కడ స్వాములు బస చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ నుంచి వెళ్లిన స్వాములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.